ఈటీవీ తెలుగు న్యూస్. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత నగర్ లో విషాదం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడు ఇంటి ప్రాంగణంలో బంధువుతో షటిల్ ఆడుతుండగా షటిల్ కాక్ ట్రాన్స్ఫార్మర్ పై పడింది. దాన్ని తీసేందుకు బ్యాట్ తో ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించిన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీ నల్లూరు బలరాం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం జరిగింది. సివిల్స్ మెయిన్స్ కు ఉత్తీర్ణులైన 175 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష ప్రోత్సాహక సహాయం అందించారు. గత సంవత్సరం సివిల్ సర్వీసెస్ లో ఎంపికైన 10 మందిని సన్మానించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉన్న వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ లేకపోవడం, ఎకనామిక్స్ లో పర్సెంటేజ్ ఉన్న జాబ్స్ రాకపోవడం, ఎంతో కష్టపడి అక్కడ పరిస్థితులు ఇబ్బందులు పడటం చూసి మా ప్రభుత్వం నూతన విద్యాలయాన్ని తీసుకొచ్చి మా డిప్యూటీ సీఎం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి 20,000 కోట్లతో చిన్నతనం నుంచే ఇండియా ఎడ్యుకేటెడ్ స్కూల్స్ విద్యా ఉపాధి అవకాశాలు ఉంది. ప్రభుత్వం అందరికంటే ముందుంటుంది, ప్రోత్సహించారు అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభం జరగాలి. తప్పకుండా మీరు ఆకాంక్షిస్తున్న గోల్ను సాధించాలి. ఆ సాధించినందుకు మీ అందరికీ మా తరఫున, ఎందుకంటే వయసులో కానీ ఇతరత్ర అన్ని చిన్ననే కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా ఆశీర్వచనం. యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయ్యి తద్వారా ఈ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో తయారై ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి 175 మంది మీ అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలే కాకుండా మీరంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రగాఢంగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు చదువుకునే ఉన్నత స్థాయిలో వారికి రావడానికి పూర్తి స్థాయిలో ప్రోత్సహించే భాగంలో మీరు ఇస్తాము. చెప్తాను, పోయినసారి సుమారుగా 150 మందికి ఇస్తే దాంట్లో 10 మంది వరకు ఐఏఎస్ అయినారు, 10 మంది ఇంకా వేరే అధికారులు. ఈసారి సుమారుగా 200 మందికి ఇచ్చే కార్యక్రమంలో నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. మీరందరూ అత్యున్నత స్థాయిలో ఖచ్చితంగా మీ టార్గెట్ ని. హైదరాబాద్ లక్డీ కప్పులో సదరన్ ట్రావెల్స్ నూతన ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టూరిజం ట్రావెల్స్ లో 50 ఏళ్ల విశ్వాసాన్ని తెచ్చుకున్న సదరన్ ట్రావెల్స్ ను అభినందించడం, హైదరాబాద్ కేంద్రంగా హోటల్ విస్తరించడాన్ని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మద్దతు ఉంటుందని తెలిపారు. సరిగా
హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిత్యమాధురి స్కూల్ ఆఫ్ డాన్స్ గురువు శ్రీమతి దివ్య ఎల్లూరి ఆధ్వర్యంలో కుమారి బృంద ఎర్రబెల్లి రంగప్రవేశం వైభవంగా జరిగింది. ప్రముఖ నటి మంజు భార్గవి, కర్నూలు కార్పొరేట్ బ్యాంక్ చైర్పర్సన్ విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బృంద తల్లిదండ్రులు ఎర్రబెల్లి వెంకట్, సురేఖ మాట్లాడుతూ బృంద న్యూజెర్సీలో 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చిందని, పుట్టిన దేశంలో రంగప్రవేశం చేయడం గర్వంగా ఉందని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేటలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి గ్రామ వీధుల గుండా నినాదాలతో ర్యాలీ సాగింది. శివాజీ, అంబేద్కర్, వివేకానంద విగ్రహాలకు పూలమాలలు అర్పించారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, దేశ అభివృద్ధికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భారత తలపెట్టిన తిరంగ యాత్ర ఈరోజు రామాంపేటలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. భారతదేశం ఈరోజు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో ఒక విజయకేతనం ఎగరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూరు విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి. ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూరు విజయాన్ని చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో భారతదేశ ఆత్మగౌరవము ఈ రోజు ఈ జెండాలో ఉంటది. కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మగౌరవాన్ని గాని, మన విజయ కేతనాన్ని గాని, ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను గాని మన దేశం విజయం సాధించినప్పుడు తిరంగ యాత్ర కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి మరి గత 11 సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిదనేది భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి యొక్క భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని అహర్నిశలు కృషి చేస్తూ మరి భారత పౌరులు ఈ యొక్క దేశ పౌరులు గౌరవంగా బతకాలని అంటే మరి దేశం బాగుండాలి, దేశంలో ప్రజలంతా మంచిగా ఉండాలి. ఈరోజు మరి భారతదేశం బార్డర్లో సైనికులు మరి ప్రాణాలు సైతం మరి వారి ప్రాణాలు లెక్క చేయకుండా మరి భారతదేశాన్ని జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండలంలోని పాఠశాలలో 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్పెండోజు మాతలను పంపిణీ చేశారు. డాక్టర్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో కస్తూర్బా బాలికల పాఠశాలలో ఏఎన్ఎం అనురాధ మందులు పంపిణీ చేశారు. మండల విద్యాధికారి నీరజ, వైద్యాధికారి అనిల్ రెడ్డి మాట్లాడుతూ అపరిశుభ్ర ఆహారం వల్ల నులిపురుగులు ఏర్పడి రక్తహీనత, నీరసం వస్తాయని ప్రతి విద్యార్థి తప్పకుండా మందులు వాడాలని సూచించారు. 18వ తేదీన మళ్లీ పంపిణీ జరుగుతుందన్నారు. అపరిశుభ్రమైనటువంటి పదార్థాలు కడుపులోకి వెళ్ళినప్పుడు నులిపురుగులతోటి వచ్చేటటువంటి ఇబ్బందుల గురించి కూడా మీ అందరికీ తెలుసు. కడుపు నొప్పి రావడము అటువంటి సమస్యలను నివారించడం కోసము తప్పనిసరిగా ఎప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. తినే ముందు హ్యాండ్స్ ఎప్పుడు టాయిలెట్స్ వెళ్ళొచ్చిన తర్వాత తినే ముందు ఏ విధంగా వాష్ చేసుకోవాలనేది కూడా మీకు తెలుసు. దానికి ఎటువంటి స్టెప్స్ ఉన్నాయో తర్వాత ప్రతి సంవత్సరము 2 స్పెల్స్ మీకు టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. మీ హెల్త్ కోసమే కాబట్టి అందరూ కూడా వాటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే చెప్పండి, భయపడకుండా. మీరు రెగ్యులర్గా ఏమన్నా మందులు వాడుతున్నట్టయితే
మీకు ఏదైనా ప్రాబ్లం కంటిన్యూగా దానికోసం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే తప్పనిసరిగా చెప్పండి. అప్పుడు వాళ్ళు ఆలోచించి ఇవ్వాలా వద్దా అనేది మన హెల్త్ సిబ్బంది వాళ్ళు చూసుకొని మీకు ఇస్తారు. డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మరియు మీ ఆరోగ్యం గురించి డాక్టర్ గారు ఇంత క్లియర్ గా చెప్పారు, ఎట్లా తినాలని చెప్పారు, ఎప్పుడు తినాలని చెప్పారు. వాళ్ళ ఎవరికైతే నేల్స్ పెద్దగా ఉన్నాయి వాళ్ళు చేతులు ఇవ్వండి. సూక్ష్మ క్రిములు ఉంటాయి, అవి మీరు అన్నం తినేటప్పుడు మన చేతులు దాంట్లో ఉంటాయి, ఆ క్రిములు పోయి దాంట్లో కలిసిపోయి మన కడుపులో నులి పురుగులు తయారైతాయి. ఆ నులి పురుగుల వలన స్టమక్ పెయిన్, ఎనీమియా, ఇతర రోగాలు మనకు సంభవిస్తాయి. అందుకోసమే సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దేవస్థానంలో కూచవరం సంతోష్ పంతులు నాయకం శ్రీనివాస్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు ఆలయానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, తమను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యంగా టీపీసీసీ ప్రతినిధి బండారు శ్రీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భానుప్రకాష్ రావు, వేణు, జానీగౌడ్, రాజస్వామి తదితరులు పాల్గొన్నారు. కాకపోతే కొంచెం లేట్ అయినా కానీ మాకు ఆ పదవులు దక్కినాయి. మాకు అభిమానం అనేది కొంచెం మాకు మొగ్గు చూపింది. కాబట్టి ముఖ్య ఉద్దేశం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయినటువంటి కూచవరం సంతోష్ పంతులు గారు, అలాగే నాయకం శ్రీనివాస్ గారు పార్టీకి ఎన్నో సంవత్సరాల నుండి ఆర్గనైజేషన్లు కృషి చేసినందుకు పార్టీ అధిష్టానం గుర్తించి, అలాగే రాష్ట్ర మంత్రులు గుర్తించి, ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులను గుర్తించి, దేవాదాయ శాఖ మంత్రివర్యులను గుర్తించి వారికి నాచారం దేవస్థాన పాలక మండలి సభ్యులుగా ఈరోజు నియామకం చేసినందుకు వారికి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం నాచారం దేవస్థానంలో అంగరంగ వైభవంగా వారి ప్రమాణ స్వీకారోత్సవం జరిగినందుకు వారికి మరొక్కసారి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ప్రజాపాలనే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేజర్ గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఈరోజు మేము ప్రమాణం చేసిన తర్వాత దేవాలయ కమిటీకి ఏదైతే మేము మా వంతు సహాయం చేయాలనుకుంటున్నాము అంటే ప్రభుత్వం కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ లో జర్మనీ రోట్లింజన్ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందంపై అనుమానాలు వెల్లదీయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట గంటలు కట్టుకుని నిరసన తెలిపారు. నాలెడ్జ్ ఫౌండేషన్ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా యూనివర్సిటీతో ఎందుకు ఒప్పందం చేయలేదని ప్రశ్నించారు. డబ్బుల లావాదేవీలపై విచారణ కమిటీ వేయాలని, ఎంఓయూ పత్రాలు బహిరంగపరచాలని కోరారు. కోర్సుల్లో లోటుపాట్లు ఉంటే విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహించాలన్నారు. ఈరోజు జేఎన్టీ విద్యార్థి సంఘాలుగా మేము కళ్లకు గంటలు కట్టుకొని నిరసన తెలుపుతా ఉన్నాము. ఎందుకు అంటే ఈరోజు జేఎన్టీ ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే జర్మనీకి సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సభ్య సమాజం అంతా కూడా కళ్ళకు గంటలు కట్టుకుంది. మేము చేస్తున్న అక్రమాలను ఎవరు చూడట్లేరు అన్న విధంగా ఈరోజు జేఎన్టీలో ఒక నాలెడ్జ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ తో ఎంఓయూ చేసుకుని జర్మనీలో టాప్ థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి రోట్లింజన్ యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకున్నామని చెప్పేసి ఒక వంగపండు నాగరాజు అనేటువంటి ఒక బ్రోకర్ ద్వారా ఈరోజు విద్యా వ్యాపారానికి జేఎన్టీ ఉన్నతాధికారులు తెరలేపిల్లు. మరి జేఎన్టీ విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. జేఎన్టీ మరియు జర్మనీ రోట్లింజన్ యూనివర్సిటీ ఎంఓయూ పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జేఎన్టీ ఉన్నతాధికారుల మీద ఉంది. జేఎన్టీ హైదరాబాద్ లో జర్మనీ యూనివర్సిటీ నుండి ఏదైతే ఎంఓయూ చేసుకున్నారో అసలు ఆ వంగపండు రాజ్ కుమార్ అనేట ఆయన ఎవరు? జేఎన్టీ విఐపి గెస్ట్ హౌస్ ఆయనకి ఎందుకు ఇచ్చింది? ఎందుకు మరి 20 లక్షల రూపాయలు అనేది అక్కడ నుండి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గణపతి అనే పేరు మీద మనకు అన్ని విశ్వవిద్యాలయంలో ఉన్న అందరి అధికారులకు, ప్రెస్ అండ్ మీడియాకు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఈ మేలే ఎందుకు వస్తున్నది? ఆ మేలు వచ్చినా గానీ యూనివర్సిటీ ఎందుకు స్పందిస్తలేదు? కేవలం ఒకే ఒక మాటతోటి స్పందిస్తున్నది ఏంటని అంటే ఇదంతా అబద్ధం అనే దానికి ఆయన రుజువులు చూపిస్తుంటే మీరు అబద్ధం అని ఎట్లా అంటున్నారు? ఇవన్నీ కూడా నిగ్గుదేర్చాలి. ఇమ్మీడియట్ గా ఉన్న రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులు ఉపయోగపడాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. పెద్దపల్లి జిల్లా వందర నియోజకవర్గం కమాన్పూర్ మండలంలో
65 లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని 79 లక్షలతో నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కమాన్పూర్ మండలంలో సహకార బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా రైతులకు సహకార సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రభుత్వంలో గత సంవత్సర కాలంలో రైతు సంక్షేమం ప్రభుత్వంలో రాజీ పడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువైందని భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ నల్లవెడ్డి రెవెన్యూలో ప్రభుత్వ భూమి 640 కబ్జాకి గురైందని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో దాదాపు 7 సార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని వాపోయారు. ఏడీ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని కాపాడాలన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసిన ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి భూ కబ్జాదారు ఈ రేట్ల అమాంతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ భూములు కొంతమంది భూ కబ్జాదారులు అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జా చేయడం జరుగుతుంది. నేను ఇప్పటికీ దాదాపు ప్రజావాణి కార్యక్రమంలో నల్లవెల్లి రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి 640, 531 మరియు 567 ఈ సర్వే నెంబర్లు దాదాపుగా కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములను భూ కబ్జాదారులు అక్రమంగా కోట్లు విలువ చేస్తున్నటువంటి భూములను కొల్లగొడుతున్నారు. దీని ప్రభుత్వ అధికారులు రక్షించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులే వాళ్ళకు భూ కబ్జాదారులకు అండగా ఉంటే మరి ఎవరికి రక్షణ ఉంది? ప్రభుత్వ భూములు కబ్జకు గురైనటువంటి ప్రభుత్వ భూముల స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు కడితే ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ హాస్టళ్లకు మన రెసిడెన్షియల్ స్కూళ్ళకి ఫీజులు కడతా ఉన్నారు, రెంట్లు కడతా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వ భూములలో చేస్తే ఏమవుతుంది? ప్రభుత్వ భూములలో కార్యాలయాలు నిర్మించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధనవాడ గ్రామంలో తనకున్న భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలను ఆయన నాటించారు. రాష్ట్రంలో అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటకు సాగు చేస్తున్న సమయంలో అంతర్భాగంగా ఇతర పంటలను కూడా సాగు చేసుకోవడం ద్వారా 2 రకాలుగా రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటారని సూచించారు. నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం ఆలల్పల్లి కొత్తూరులో అటవీ శాఖ అధికారులు భారీగా ఎర్రతించడం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పొలాల వద్ద ఈ ఇంట్లో దాచి ఉంచిన 144 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు. వీటి విలువ సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఉండొచ్చని ఆయన వివరించారు. మొత్తం పల్మనరీ రేంజ్ స్టాఫ్, నేను సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మనరీ వేణుగోపాల్ నా పేరు.
తర్వాత FRO గారు పల్మేరు నారాయణ గారు, సెక్షన్ ఆఫీసర్ రమేష్, సెక్షన్ ఆఫీసర్ సుకుమారు, తర్వాత గార్డ్ మురళి, కుసుమ, ప్రేమలత, ఇంకా రాధాకృష్ణ, రమేష్, కిరణ్, వీళ్ళందరూ వీళ్ళతో పాటు ట్రాకర్స్ కూడా మొత్తం ఒక టీమ్ గా ఏర్పడి 25 to 30 మెంబర్స్ టీమ్ గా ఏర్పడి సోదాలు చేసి పట్టుకోవడం జరిగిందండి. పల్మేరు రేంజ్ స్టాఫ్, నేను సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మేరు వేణుగోపాల్ నా పేరు, తర్వాత FRO గారు పల్మేరు నారాయణ గారు, సెక్షన్ ఆఫీసర్ రమేష్, సెక్షన్ ఆఫీసర్ సుకుమారు, తర్వాత గార్డ్ మురళి, కుసుమ. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వెలిసిన సిద్ధరూఢ స్వామి మఠంలో సద్గురు సిద్ధరూఢ స్వామి జీవిత చరిత్ర కథామృతం ప్రవచనాలు ఆగస్టు నెల మొత్తం కొనసాగనున్నాయి. దీనిలో భాగంగా రోజు స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పక అలంకరణ, మహామంగళహారతులు, విశేష పూజలు కొనసాగుతాయి. మడకశిర రాధాకృష్ణ ఆశ్రమం పీఠాధిపతి శివ యోగానంద స్వామి పాల్గొని భక్తులకు ప్రవచనాలను అందించారు. ఈ కార్యక్రమంలో సిద్ధరూఢ స్వామి కమిటీ సభ్యులు ఉమాకాంత్ రాజు, నరసింహులు, కృష్ణప్ప, తిరుమల తిరుపతియ్య, వీరారెడ్డి, శంకర్ భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. అది భగవంతుని వస్తువు భగవంతునికి ఎవరైనా సమర్పణ చేస్తారో వారికి పాపం ఉండదు, దోషము సమర్పణ. అందుకనే ఈ భోజనం పెట్టినవాడు అది హేతువుడు నువ్వు శివార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, గురువార్పణమస్తు అని చెప్పుకోవాలంట. శాస్త్ర కృప, అంతఃకరణ కృప, ఏకకాలంలోనే ఈ 4 చెప్పుకోకూడదు. అంతఃకరణలో మనకి గురువు చెప్తాడు వాక్యాలు విని 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 నేను ఇట్లా ధ్యానం చేసుకోవాలా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ ఎంఈఓ ఆఫీస్ లో ప్రైవేట్ స్కూల్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిగింది. ఈ భేటీలో పలు సంఘాల నేతలు ఎమ్మిగనూరు ఎంఈఓ తీరుపై మండిపడ్డారు. డిప్యూటీ డీఓ వెంకటరమణారెడ్డి సమక్షంలోనే ఆయన తీరును ఎత్తి చూపారు. ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజుల వసూలపై విచారణ జరిపించాలని కోరారు. ఎంఈఓ చేసిన కామెంట్స్ ని వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జైభీం ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు టౌన్ అధ్యక్షుడు మడ్రి ఆదాము మాదిగ, రాష్ట్ర సలహాదారుడు ఆంజనేయ మాదిగ, నియోజకవర్గ అధ్యక్షులు షావల బుజ్జిబాబు, గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అధిక ఫీజులను వసూలు చేసుకుంటూ ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా మరి డబ్బులు దన్నుకొని కోట్లకు కూడా పరిగెత్తడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మేము సవాల్గా తీసుకొని జైభీం ఎంఆర్పీఎస్ సంఘం నేడు ఆదోని డిప్యూటీ డిఓ గారు కూడా ఇక్కడ విచారణకు వస్తే ఇక్కడ విచారణలోన మాట్లాడుతూనే ఎమ్మెగనూరు ఎంఈఓ గారు ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించి కొట్లాడే వ్యక్తిగా, అంటే ఇక్కడ ఎంఈఓ ఆంజనేయులు గారు మాట్లాడిన మాట మీరు చూస్తే దేశాన్ని కించపరిచి దేశంలోనే అవినీతి ఇంకా ఎక్కువ కావాలనే విధంగా ప్రోత్సహించడం జరిగింది ఎంఈఓ ఆంజనేయులు గారు. డిప్యూటీ డిఓ గారు ఏ చర్యలు తీసుకుంటారో మాట్లాడిన మాటలు కూడా రాబోయే రోజుల్లో కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం. అయ్యా, ఈ కర్నూలు జిల్లా డిఓ గారు మీరు ఎప్పుడో ట్రైనింగ్ ఉపాధ్యాయులతోన మీరు చిందులు వేయడం కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఎంఈఓలు దేశాన్ని కించపరిచే ఎంఈఓలు, ప్రభుత్వ పనుల్లో ఉంటూ కించపరుచున్నటువంటి ఎంఈఓలు, ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల పైన మీరు చర్యలు తీసుకోవాలి కానీ మీ చిందులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.